హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏసీ కరెంట్ అంటే ఏంటి, అలాగే డీసీ కరెంట్ అంటే ఏంటో వీటి మధ్య తేడాని పూర్తిగా తెలుసుకుందాం. ఇంతకు ముందు వీడియోలో మనం ఒక పవర్ ప్లాంట్ నుండి మన ఇంటి వరకు సప్లై ఎలా వస్తుందో తెలుసుకున్నాం, ఇంకా ఫ్రీక్వెన్సీ గురించి తెలుసుకున్నాం, అలాగే ఇండియాలో 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఎందుకు వస్తుందో తెలుసుకున్నాం. కానీ ఏసీ కరెంట్ అంటే ఏంటి, డీసీ కరెంట్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ముందుగా ఏసీ కరెంట్ అంటే ఏంటో చూద్దాం. ఏసీ కరెంట్ అంటే ఆల్టర్నేటివ్ కరెంట్. సో ఆల్టర్నేటివ్ అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ అంటే 1/1 వచ్చేదాన్ని ఆల్టర్నేటివ్ అని అంటాం. సో ఈ ఆల్టర్నేటివ్ కరెంట్లో ఆల్టర్నేటివ్ అంటే 1/1 సైకిల్స్ వస్తాయి. ఫ్రీక్వెన్సీలో చెప్పాం కదా, 1/1 సైకిల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, వీడియోలో మీకు కనిపిస్తున్నాయి. 1/1 సైకిల్ ప్రయాణిస్తాయి. ఈ ప్రయాణిస్తున్నప్పుడు చూడండి, ప్లస్ మైనస్ ఇలా ఆల్టర్నేటివ్గా 1/1 సైకిల్ ప్రయాణిస్తాయి కాబట్టి మనం ఆల్టర్నేటివ్ కరెంట్ అంటాం. సో ఇలా ఒక సెకండ్లో 50 సైకిళ్ళు ప్రయాణిస్తున్నాయి కాబట్టి 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అని అంటున్నాం. అందుకే ఇండియాలో 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఒక సెకండ్లో 50 సైకిళ్ళు ప్రయాణిస్తున్నాయి కాబట్టి. సో టోటల్గా దీన్ని చూస్తే ఆల్టర్నేటివ్ కరెంట్ అంటే 1/1 సైకిళ్ళు ప్రయాణిస్తున్నాయి కాబట్టి దీన్ని ఆల్టర్నేటివ్ కరెంట్ అని అంటాం. సో ఇప్పుడు డీసీ కరెంట్ గురించి తెలుసుకుందాం. డీసీ కరెంట్ అంటే డైరెక్ట్ కరెంట్. అంటే ఈ డీసీ కరెంట్లో ఎటువంటి సైకిల్స్ ఉండవు. డీసీ కరెంట్లో కరెంట్ అనేది ఒకే దిశలో ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే సైకిల్స్ లేవో ఫ్రీక్వెన్సీ కూడా జీరో, అంటే ఫ్రీక్వెన్సీ కూడా ఉండదు. ఒకే దిశలో కరెంట్ అనేది వెళ్తుంది కదా, ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, ఒకే దిశలో కరెంట్ వెళ్తుంది. సో ఎప్పుడైతే సైకిల్స్ లేవో ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా లేదు. సో ఈ ఫ్రీక్వెన్సీ లేకుండా డైరెక్ట్గా వెళ్ళే కరెంట్ కాబట్టి దీన్ని మనం డీసీ కరెంట్ అని అంటున్నాం. సో ఏసీకి ఫుల్ ఫామ్ ఆల్టర్నేటివ్ కరెంట్ అన్నాం, డీసీకి ఫుల్ ఫామ్ డైరెక్ట్ కరెంట్ అని అన్నాం. ఏసీ కరెంట్లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో అది 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఇండియాలో వస్తుందని తెలుసుకున్నాం. అలాగే డీసీ కరెంట్లో ఫ్రీక్వెన్సీ ఉండదు. సో ఇప్పుడు ఏసీ కరెంట్కి డీసీ కరెంట్కి ఉన్న తేడా ఏంటో చూద్దాం. ఏసీ కరెంట్ని లాంగ్ డిస్టెన్స్ వరకు ట్రాన్స్మిట్ చేయొచ్చు, కానీ డీసీ కరెంట్ని లాంగ్ డిస్టెన్స్ వరకు ట్రాన్స్మిట్ చేయలేము. ఏసీ కరెంట్ని లాంగ్ డిస్టెన్స్ వరకు ట్రాన్స్మిట్ చేయొచ్చు, డీసీ కరెంట్ని లాంగ్ డిస్టెన్స్ వరకు ట్రాన్స్మిట్ చేయలేం. సో ఇంకా ఏసీ కరెంట్ అనేది మనం స్టోర్ చేయలేం, డీసీ కరెంట్ని స్టోర్ చేయగలం. ఏసీ కరెంట్ని స్టోర్ చేయలేం, డీసీ కరెంట్ని స్టోర్ చేయగలం. దీనికి ఎగ్జాంపుల్గా తెలుసుకోవాలనుకుంటే మన ఇంట్లో వాడుతున్న ఇన్వర్టర్ని తీసుకుందాం. ఇన్వర్టర్లో ప్లగ్ ఉంది కదా, దాన్ని మన ఇంట్లో వచ్చే ఏసీ పవర్ సాకెట్లో పెడితే దానికి ఏసీ కరెంట్ అనేది వస్తుంది. ఈ ఏసీ కరెంటు డీసీలో కన్వర్ట్ చేసి ఇన్వర్టర్ బ్యాటరీలో స్టోర్ చేస్తుంది. ఎప్పుడైతే మన ఇంట్లో పవర్ పోతుందో ఈ డీసీ కరెంట్ అనేది, అంటే ఈ బ్యాటరీలో స్టోర్ అయింది కదా, ఏది బ్యాటరీలో డీసీ కరెంట్ స్టోర్ అవుద్ది. ఈ బ్యాటరీలో స్టోర్ అయిన డీసీ కరెంట్ మళ్ళీ ఇన్వర్టర్కి వచ్చి అది ఏసీ కరెంట్గా మారి మళ్ళీ మన ఇంట్లో ఇన్వర్టర్ అనేది వర్క్ అవుతుంది. ఇలా లైట్లు, ఫ్యాన్లు అనేవి వెలుగుతున్నాయి. ఈ విధంగా వర్క్ అవుతుందే తప్ప ఏసీ కరెంట్ని మనం స్టోర్ చేయలేం. డీసీ కరెంట్ని స్టోర్ చేయగలం. ఈ బ్యాటరీల్లో డీసీ కరెంట్ని మనం స్టోర్ చేయగలుగుతాం. ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, పవర్ ప్లాంట్ నుంచి మన ఇంటి వరకు పవర్ ఎలా వస్తుందో అని చెప్పేసి. సో ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఆల్టర్నేటివ్ కరెంట్ అంటే ఏసీ కరెంట్ని కన్జ్యూమర్స్కి ఇస్తారే కానీ డీసీ కరెంట్కి ఎవరు. అంటే మన ఇంట్లోకి వచ్చే కరెంటు, మన ఇంట్లో వాడుతున్న కరెంటు ఏసీ కరెంట్, డీసీ కరెంట్ కాదు. సో ఇంకా ఏసీ కరెంట్కి డీసీ కరెంట్కి తేడా తెలుసుకోవాలనుకుంటే ఏసీ కరెంట్ అనేది హై వోల్టేజ్లో లభిస్తుంది, డీసీ కరెంటు హై వోల్టేజ్లో దొరకదు. అలాగే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనం కరెంట్ని ట్రాన్స్మిట్ చేయాలంటే ఏసీ కరెంట్లో లాసెస్ అనేది తక్కువ ఉంటుంది. డీసీ కరెంట్లో ట్రాన్స్మిట్ చేసేటప్పుడు లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏసీ కరెంట్కి డీసీ కరెంట్కి కొన్ని ఉదాహరణలు మనం తెలుసుకుందాం. ఆ ఉదాహరణలు ఏంటంటే మన ఇంట్లోకి వాడుతున్నాం కదా కొన్ని ఎక్విప్మెంట్స్, ఆ ఎక్విప్మెంట్లో ఏసీ ద్వారా ఏ ఎక్విప్మెంట్లు యూజ్ అవుతున్నాయి, డీసీ ద్వారా ఏ ఎక్విప్మెంట్లు యూజ్ అవుతున్నాయో తెలుసుకుందాం. మన ఇంట్లో వాడే ఫ్యాన్ కానీ, కూలర్ కానీ, మోటార్స్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఏసీ కరెంట్తో యూజ్ అవుతాయి. అదే మన ఇంట్లో యూజ్ చేసే డెస్క్టాప్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఛార్జర్లు, మొబైల్లు, టీవీలు, సీసీటీవీలు, ప్రింటర్స్, ఇవన్నీ కూడా డీసీతోనే రన్ అవుతాయి. సో అదేంటి, మన ఇంట్లో మా ప్లగ్ పెడితే ఇవన్నీ రన్ అవుతున్నాయి కదా, మరి డీసీ కరెంట్ ఎలా అంటే, సో ఈ ఫ్యాను, కూలరు, మోటరు ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్గా ఏసీ కరెంట్తో రన్ అవుతాయి. అట్లా ఉండే కాయిల్ అనేది రన్ అవుద్ది. అదే ఈ ల్యాప్టాప్ ఛార్జర్లు, డెస్క్టాప్లు, మొబైల్లు ఇవన్నీ కూడా డీసీ
డీసీ కరెంట్తో రన్ అవుతాయి. ఈ ఏసీ కరెంట్ని ఎస్ఎంపిఎస్ ద్వారా డీసీగా కన్వర్ట్ చేసి డీసీ కరెంట్తో ఈ టీవీలు కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లు ప్రతిదీ రన్ అవుతాయి. డీసీ కరెంట్ తక్కువలో ఉంటుంది, 12 వోల్ట్ ఇలా 5 వోల్ట్లు ఇలా ఉంటాయి కాబట్టి ఇవి షాక్ కొట్టం. ఏసీ కరెంట్ 220 వోల్ట్ ఉంది కాబట్టి కొడుతుంది. ఏసీ కరెంట్ని స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏసీ కరెంట్ని మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ని యూజ్ చేసి స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేయొచ్చు ఏసీ కరెంట్ని. అంటే ఇప్పుడు ఒక 220 వోల్ట్ని 12 వోల్ట్గా మార్చొచ్చు, 220 వోల్ట్ని 6 వోల్ట్గా మార్చొచ్చు, అలాగే తక్కువ ఏసీ వోల్ట్ని ఎక్కువగా కూడా మార్చొచ్చు. ఏసీ కరెంట్ని స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేయొచ్చు. కానీ డీసీ కరెంట్ని స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ మనం చేయలేము. డీసీ కరెంట్ని స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేయాలంటే డీసీ కరెంట్ని మళ్ళీ ఏసీగా మార్చి ఏసీని స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేసి మళ్ళీ దాన్ని డీసీగా మార్చాలి తప్ప డీసీ కరెంట్ని స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేయలేము. సో ఈ విధంగా మనకి ఏసీ కరెంట్కి డీసీ కరెంట్కి మధ్య ఉన్న డిఫరెన్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఏసీ కరెంట్ అంటే ఏంటి, డీసీ కరెంట్ అంటే ఏంటి, ఈ తేడా అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.